ఈరోజు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ హాస్టల్ విద్యార్థులకి మెస్ ఛార్జీలు మరియు కాస్మోటిక్ ఛార్జీలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ అన్నిటికీ శాశ్వత భవనాలు కేటాయించాలని, అదేవిధంగా బీసీ హాస్టల్స్లో ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఆల్ యూనివర్సిటీ పీఈ సెట్స్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు సడలింపు ఏ విధంగా అయితే ఉందో బీసీ విద్యార్థులకు కూడా ఫీజు సడలింపు ఇవ్వాలని, పై డిమాండ్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మార్చి 9న విజయవాడలోని ధర్నా చౌకలో జాతీయ అధ్యక్షుడైనటువంటి నేను నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నిరాహార దీక్ష నా ఒక్కరి కోసం కాదు, భావి భారత బీసీ విద్యార్థుల భవిష్యత్తు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ బాగు కోసం అని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. కావున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ ఉద్యోగ సంఘ నాయకులు, అన్ని బీసీ విద్యార్థి నాయకులు, అన్ని బీసీ కుల సంఘ నాయకులు, అదేవిధంగా బీసీ యువత అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి మన బీసీ విద్యార్థుల అందరికీ పౌష్టికాహారం అందే విధంగా మేము చేపడుతున్న నిరాహార దీక్షలో పాల్గొని మన గళంని వినిపించవలసిందిగా నేను ఈరోజు తిరుపతి వేదికగా రాష్ట్ర బీసీ ప్రజానికానందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.